హాయ్ మావా, ఇప్పుడైతే మనం పావురాల్ని చూడడానికి వచ్చాం మావా. మనం మీకు ఇక్కడ ఉన్న పావురాల్లో ఏ పావురం ఏ జాతి అన్ని చెప్తాం మావా, మీరు చూడండి. ఇక్కడ ఉన్నాయి చూడండి మావా, ఇవి లవ్ బర్డ్స్ అంటారు. వీటిని తీస్తా ఉండి మావా. ఇదా మావా, ఇవి లవ్ బర్డ్స్ మావా. వైట్ కలర్ లో చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. వీటిని లవ్ బర్డ్స్ అంటారు. వీటిని నీట్ గా మనకి ఎగరద్ది. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే మనం దీన్ని ఇవ్వచ్చు మావా, పావురాల్ని. ఈ రెండింటిని మనం చూసారు మావా, లవ్ బర్డ్స్ అయితే వీటిని లవ్ బర్డ్స్ అంటారు. చూసారు కదా మావా ఈ లవ్ బర్డ్స్ ని. మీరు ఎవరైనా మీ శాంతికి చిహ్నాలు ఎవరికైనా ఇవ్వాలనుకుంటే అవి ఇవ్వండి, లవ్ బర్డ్స్ ని. లోపల వేసేద్దాం. పందెంకి వాడే పౌరాలని చూపిమంటారు మావా. పందెంకి వాడే పౌరాలు మా ఇవి. కొడతారా నా కొడక. ఈ ఇచ్చిన ట్యాగ్ ని ప్రకారం దీని కాస్ట్ ఉంటది మావా. ఇది పుట్టినప్పుడే ఈ ట్యాగ్ దానికి వేసేస్తారు. ఇది పందెంలో గెలిచిన దాన్ని బట్టి ఇంకో ట్యాగ్ గాని ఇస్తారు. ఇది గెలిచిన పవరం ట్యాగ్ అయితే కాదు, ఈయన కొని వేసి ఉంటాడు. దీన్ని బట్టి దీని వాల్యూ ఉంటది. మళ్ళీ దీని కనుగుడ్డు ఉంది కదా, ఎర్రగా వచ్చేసి మధ్యలో మనకి చూడ్డానికి అది ఎర్రగా లోపల కనుగుడ్డు ఉంటుంది చూడమావా. దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది అది. మనం ఇది పల్టీలు కానీ కొట్టద్దు మా. ఇంకోసారి ఇది వచ్చేసి చిన్న పిల్లడే, మనం రెక్కలు కట్ చేసి ఉన్నాం వెళ్ళిపోతాయని ఇక్కడ కట్ చేస్తాం అన్నమాట రెక్కల్ని. ఒకవేళ ఇది కొత్త పౌరం కదా, మనం తెచ్చినప్పుడు కొత్త పౌరం కదా, ఇది ఎగిరిపోకుండా ఇది ఏంటంటే ఇట్లా రెక్కలు కట్ చేస్తాం రెండు పక్కల కట్ చేసినప్పుడు ఇది మనం వదిలినా కానీ పోలేదు. దీన్ని బోన్లో వదిలేసి దీని జంట పౌరం ఇంకోటి ఉంది మా, చూపిస్తా ఉండు. ఇద్దామా జంట పౌరం. దీన్ని హోమర్స్ అంటారు మావా. ఇవి జంట అనమాట. వీటి రెండింటిని మనం పిల్లల కోసం పెట్టున్నాం. ఇది వచ్చేసి ఆడది, ఇది వచ్చేసి మగది మావా. దీనికి కానీ ట్యాగ్ ఉంది చూసారా. మనం ఇది పుట్టినప్పుడు ఈ ట్యాగ్ వేస్తాం అన్నమాట. ట్యాగ్ అంటే ఇది చిన్న పిల్లగా ఉన్నప్పుడే వేస్తాం మావా ఈ ట్యాగు. చూసారా ఎట్ట పొడొస్తుందో అది. వదలడం దీన్ని. మళ్ళీ ఇంకో పావురాలు ఉంటాయి చూపిస్తాం. ఆహా, తిడుతుంది మా పావురం, తిడుతుంది. సౌండ్ చూసారా, వేస్తా నా గొడుగు నట్టే అంటా ఉంది అది. ఇది కడదామా, మళ్ళీ ఎగిరిపోతే ఇబ్బంది. అవి ఎగరలేవు, రెక్కలు కట్టేస్తున్నాం మనం. అయినా కానీ జాగ్రత్తగా ఉండాలా. ఈ బోన్లు పైన దేనికంటే ఇక్కడ పావులు ఎలుకలు ఎక్కువ మావా. పావులు వచ్చినా ఎలుకలు వచ్చినా పోవడానికి. ఇక్కడ ఇది ఏం పావురం బా, ఏమో చెప్పారు సంగతులు. అరే బాబుగా ఒడిస్తే మనరా, పావురాలకి ఎంత భయపడేదా. ఇద్దా బావా. ఈ పావురాలు వచ్చేసి పురాతన టైంలో మనం సందేశాలను పంచేయడానికి పనికి వస్తుంది మా. ఈ పావురం రహస్య పావురాలు అంటారు వీటిని. సమాచార పావురాలు గాని అంటారు మా తెలుగులో. మనం ఏదైనా సమాచారాన్ని దీనికి బాగా ట్రైనింగ్ ఇచ్చి ఏదైనా సమాచారాన్ని ఇచ్చే పని అయితే దీనికి ఇచ్చి మన ఇచ్చిన చీటీని అట్టే తీసిపోయి ఇస్తుంది మా. ఎంత దూరం అయినా కానీ అట్టే ట్రావెల్ చేసి ఇస్తాయి మా. మళ్ళీ తిరిగి మన గూటికాడికి వచ్చేస్తాయి. దీని రెక్కలైతే కట్ చేయలేదు మా. మన వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చున్నారు కదా, ఎగిరిపోద్ది అది మళ్ళీ. చూసారా మా ఎట్టుందో, మీకు చూపిస్తా చూడండి. అల్లు ఎగరడానికి చూస్తా. రెక్కలతో చూసారు మా ఎంత పొడుగుంది ఇది. మళ్ళీ చూసారా అట్టి తిరగదు. వదలడం దాన్ని. బా పో లోపలికి పోయి ఆడుకోబో. దీన్ని కింగ్ పౌరం అంటారు. ఇది చాలా పెద్ద సైజులోకి వస్తుంది మా. అది
రానంటుంది మావా అది. ఇది కింగ్ పవర్ అమ్మా, ఇది కింగ్ పవర్ అమ్మా, చాలా చిన్న సైజు. ఇది చాలా పెద్దది అవద్ది, చూపిస్తా ఇక్కడ ఉంటే. దీనికి కానీ రెక్కలు కట్ చేసి ఉన్నాయి. మనం అయితే దీనికి మారి అని పేరు పెట్టామా. ఇది ట్రైనింగ్ లో ఉంది, రెక్కలు తీసి పెరిగేస్తున్నాం. ఇది పల్టీలు కానీ కొట్టద్దు మావా. మారి సినిమాలో చూసుంటారు మీరు, 3 పల్టీలు కొట్టడం, 2 పల్టీలు కొట్టడం. ఇది వచ్చేసి 4 పల్టీలు కొట్టదు మావా. మళ్ళీ కళ్ళు తిరిగి నేరు వచ్చి బోన్లో పడిపోద్ది. అమ్మో ఏ కావా ఇద్దామావా. ఇట్రండి, గుడ్డు పెట్టుంది చూడండి, పిల్లల్ని పొదతా ఉంది. పోతా దీన్ని తీస్తా ఉంది మా బేటని. చిన్న పిల్లల్ని చూశారు మావు. చిన్న పిల్లల్ని చూశారు మా, మనం ఏమో దొంగలు వెళ్ళిపోతామని చెప్పేసి. చిన్న పిల్లల్ని చూశారు మావా. మనం ఆ పిల్లని తీసుకోపోతామని చెప్పి భయపడతా ఉంది మావా. దేనికి దాన్ని అట్టే వదలడం కాసేపు. ఇంకోటి ఉనికి బావరం పెద్దది రా చూపిస్తా. बड़ा कार्ड है वो कार्ड है बेटे कार्ड फूके మా బెలూనా ఇది మనం చూసారా. ఎన్ని మనం చేపను పట్టినప్పుడు గొర్రె చేప అంటారు దాన్ని. అదేంటంటే దాన్ని రక్షించుకోవడానికి పెద్దదిగా కనిపిస్తుంది. ఏదైనా ఎరా దాన్ని తినడానికి వస్తే వేటకి వచ్చినప్పుడు. ఇది గాని ఈ పౌరం గాని ఇక్కడ చూడమా అట్ట బెలూన్ లాగా వస్తుందో. వాడంతే రాదంటాడు మొగిలి, మనకు తెలియదా తీయడమా. ఫూక్రే మనోడు వదులుతాడు చూడు మావా. మనోడు హెచ్ఆర్ చేస్తున్నాడు మావా దానికి. మావా మనోళ్ళు రంగుగాని కొట్టున్నారు పౌరానికి. చాలు మనోళ్ళు రంగు కొట్టి మన क्या नाम है इसका ఏం పేరు రాదిందే బెలూన్ మామూలు క్యారా క్యాతో చూసారు మామ ఎట్టుందో. దాన్ని రెక్క తీస్తే ఎంత పడుతుంది మనకి. సబ్బీగా చూసారు మా రెక్కతో మనకి ఎట్టుంది పావురం. భయపడుతున్నాయి. మీకు ఎటువంటి పావురాలు కావాలన్నా వాళ్ళ కాడ ఉంటాయి మావా, మన వాళ్ళ కాడ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. జంగి పావురాలు కానీ ఉంటాయి తినడానికి. పల్టీల్ పావురాలు ఇవి. ఏం కాదులేదా మళ్ళీ అంట ఇట్రా మావా. ఇద్దామా ఆడపావురం ఇది. గుడ్లు కనపడుతున్నాయా? ఈ గుడ్లని వేస్తుంది మావా. అది గుడ్లని వేస్తుంది మావా ఈ పావురం. తొందరలో దీనికి 2 లిటిల్ పావురాలు వస్తాయి. వస్తున్నారా? ఒకటి వచ్చేసి ఖాదర్ భాష, ఒకటి వచ్చేసి మస్తాన్ భాష. 2 పేర్లు కానీ పెట్టామావా. పోమ్మా మీ సంతానాన్ని తీసుకొని నన్ను తిట్టుకోమాక. కూర్చొని పొదుగు మీ ఆయన చూడు గుడ్లను తీసుకుంటా ఉంటా వెళ్ళిపోతా ఉన్నాడు. కొట్టండి తగిలిచ్చావా. మావాడు ఇంకో హోమర్ ఉంది మావాడ చూపిస్తారండి. ఎగరడానికి కొడతా ఉండదు అంతే. లగారు ఉడియాతావా ఇద్దామా హోమర్ మా ఇది. ఇది కానీ ఎగరలేదు, రెక్కలు కట్ చేసేస్తున్నాయి. అయినా కానీ గింజుకుంటా ఉంది ఎగరతానని.
కోసా छोटा ఉడతా హేవా ఇది చూడు మా గింజుకుంటుంది అట్టే దానికి పళ్ళ కాలు ఎదిలించుకుంటా ఉంది ఇప్పుడు ఇప్పుడు చేరింది ఇదో బావా మనమైతే దీన్ని ఇది భయపడకుండా అంటే రక్కెట్ట వాళ్ళు చేస్తాం నలగ ఏదైతే లేరా అది కనిపించకుండా గావర పడకుండా ఎట్ట దేనికంటే మనం ఏమైనా కడియం గిడియం వేసేటప్పుడు అట్ట మిమ్మల్ని చూసి గాబర పడకుండా అట్ట చేస్తాం ఏం కాదు దానికి ఇవి పావురం మళ్ళీ ఇంటికి గూటికి ఎట్టొస్తుందో తెలుసా తరంగాలు ద్వారా గాలి నుంచి వచ్చే తరంగాలు మనం ఇది ఎగిరేటప్పుడు చూసుకుంటది అనమాట గాలి ఎటు సైడ్ వస్తుంది ఏ తరంగాల్లో వస్తుంది మళ్ళీ అదే తరంగాల్లో ఇది రెక్కలతో మళ్ళీ రెక్కలతో దాని గాలిని వీసినప్పుడు మళ్ళీ రిటర్న్ తరంగాలు వచ్చినప్పుడు ఈ వేలోనే మనం ఉన్నాం మనం పోయేదారి ఇదే అని చెప్పేసి డిసైడ్ చేసుకుని ఇంటికి వెళ్తాయి మావా గింజుకుంటా ఉంది ఇది వదలడం అమ్మా అదైతే కాస్త కానీ ఇలా ఇద్దామా గోబరు బొబ్బర్ 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 బొబ్బర్కు నాకు పక్కువ మదనా ఇద్దామా బొబ్బర్ మావా ఇది బొబ్బర్ పావురం మావా రేసులకి వాడే పావురం మీరు మారి సినిమాల్లో వాటిల్లో చూసుంటారు దీనికి కంటికి అయితే చూడండి మావా ఎట్టుంటుందో స్టైల్ డిజైన్ చూసారా ఎట్టుందో చూస్తే కదా మావా వేసింది అది దాని షేప్ చూడండి మా కంటి షేపు ఎట్టుంది ఆ కంటి షేప్ బొబ్బర్ అంటారు మావా దీన్ని రేసింగ్ పావురం ఇది మనం పందాలకి వాటికి ఉపయోగిస్తూ ఉంటాం ఎప్పుడైనా మీకు కానీ మంచి పందాలు పౌరాలు రావాలంటే మావగాడికి వచ్చేయండి మావ మంచి పౌర ఉడియాతి చూడేతా ఇంకా రెక్క కట్టుకరన్నా రెక్కలు కట్ చేయలేదు మావ దీనికి ఎగిరిపోతాయి జాగ్రత్తగా పట్టుకోవాలా మళ్ళీ చూసారా పావురాలని వదలమ్మా దీన్ని గోబర్ ఇద్దాను మావా పల్టీలు అంటారు వాటిని దాని అది కానీ చిన్న పిల్ల మావా చూడడానికి అయితే పెద్దదిగా ఉన్నా అమ్మ కాళ్ళ కింద చూసారా ఎట్టుందో పావురాలు కోళ్ళు అవన్నీ అమ్మే మావా ఏ బిడ్డని మాత్రం భలే సాక్కుంటది ప్రేమగా ఏ జాతిలో అయినా కుక్కలో అయినా పావురాల్లో అయినా తన రెక్కలు అడ్డు పెట్టి మరీ ఆదుకుంటుంది షార్ట్ వీడియో డీల్ కరిగాబే కాలకపోతారు కాడుకో ఒక రెండు వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వస్తాం మావా తప్పకుండా చూస్తాను కోళ్ళు కుక్కలు ఇంకా చాలా ఉన్నాయి మీరు చూడాల్సింది మీకు దగ్గరుండి నేను చూపిస్తా